అలాగే విజయ్ బుల్గాన్ అన్నాడు నాకు లైఫ్ ఇచ్చారు అని. నేను విజయ్ బుల్గాన్కి లైఫ్ ఇవ్వలేదండి. విజయ్ బుల్గాన్ యొక్క పాటలు బేబీ సినిమాకి ఒక స్ట్రేచర్ని ఇచ్చాయి. ఎందుకంటే చాలామంది అనుకుంటుంటారు ఎవరైనా సక్సెస్ ఇస్తే మనం వాళ్ళకి ఇచ్చామని. ఎవరికి ఇవ్వండి. ఎప్పుడైనా మనం కలిసి పనిచేస్తే అది టీం వర్క్ నుంచి వస్తాయి. అంతేకాను మనం భ్రమపడుతుంటాం మనం ఎవరికో ఇచ్చామని. బట్ ఎవరికైనా ఇచ్చేది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఓన్లీ డైరెక్టర్ మాత్రమే ఇవ్వగలడు ఎవరికైనా. సో విజయ్కి చాలా కమిట్మెంట్ ఎక్కువ. ఎందుకంటే ఒక సినిమా హిట్ అవగానే చెన్నైకో బాంబేకో అలా మ్యూజిక్ స్టూడియోలు మార్చేస్తుంటారు. బట్ తన ఎన్ని పాటలు హిట్ అయినా, బేబీ హిట్ అయింది, తర్వాత కోర్టు హిట్ అయింది, ఇందులో కన్నమ్మ సాంగ్ వైరల్ అయింది, తర్వాత అతను చాలా సినిమాలు చేస్తున్నాడు. బట్ కాకినాడలోనే ఆయన ఉంటాడు. అంటే ఎంత ఎదిగినా కన్న తల్లిని, ఉన్న ఊరిని, స్వస్థలాన్ని అంటి పెట్టుకుని ఇక్కడ ఉన్నప్పుడే నాకు ఈ సక్సెస్ వచ్చింది, నాకు సక్సెస్ వచ్చినా ఇక్కడే ఉంటాను అనే ఒక రేర్ పర్సనాలిటీ అండి విజయ్ది. విజయ్ నువ్వు అక్కడ ఉంటున్నావు, మాకు సాంగ్స్ ఇవ్వాలంటే ఇబ్బంది అయిపోతుందన్నా సరే అతను ఒక నవ్వుతుంటాడు. నవ్వు చూస్తే ఇక మనం ఏం అనలేం. సో హీఈస్ లైక్ మై బ్రదర్. వీఆర్ వర్కింగ్ టుగెదర్ అగైన్ అండ్ అగైన్. విజయ్ నీ కోసం, నీ మంచి మనసు కోసం కూడా ఈ పాటలు బాగా వెళ్ళాలి, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి.